అయోధ్య పూర్తి చరిత్ర. ఎన్నో ఏళ్ల వివాదం తర్వాత ఇప్పుడు నిర్మిస్తున్న ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మన అయోధ్య నగరం ఎక్కడ ఉంది, దాని చరిత్ర ఏంటి, దానికి అయోధ్య అని పేరు ఎలా వచ్చింది, అయోధ్య రామ మందిరం ఎలా ఉండబోతుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే నగరాల్లో శ్రీరాముడు జన్మస్థలమైన అయోధ్య ప్రముఖమైనది. త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. ఈ నగరంలో ఎన్నో ప్రత్యేకతలకు నిలయం అయోధ్య. అయోధ్య భారతదేశంలోని అతి పురాతనమైన నగరాలలో ఒకటి. అయోధ్య నగరం చారిత్రకతను కలిగి ఉన్న పుణ్యక్షేత్రం. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలనుకునే పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి. శ్రీరాముడు ఈ అయోధ్యలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశమే ఈ అయోధ్యపురి. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. రామాయణ ఆవిష్కరణ మూలమే ఈ అయోధ్య నగరం. అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లా ఫైజాబాద్ను ఆనుకుని సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒకప్పటి కాలంలో అయోధ్య నగరం పూసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో ప్రాముఖ్యత ఉన్న నగరం. ఈ నగరం పవిత్ర పావన గంగా నది తీరంలో సరయూ నది కుడివైపున ఉంది. రామాయణంలో అయోధ్య నగర వైశాల్యంలో 200 చదరపు కిలోమీటర్లుగా వర్ణించబడింది. అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశ రాజ అయిన ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. 63వ సూర్యవంశపు రాజు అయిన దశరథుడు రాజ్యసభగా అయోధ్య ఉంది. వాల్మీకి రచించిన రామాయణము మహాకావ్యం. మొదటి అధ్యాయాలలో అయోధ్య మహోన్నతను వర్ణించబడింది. అంతేకాక కోసల రాజ్య వైభవం, రాజ్యంలోని ప్రజల అనుసరిస్తున్న ధర్మం, ప్రజల సంపద, ప్రజల విశ్వసనీయత గురించి గొప్పగా వర్ణించబడింది. మరియు భరత, బాహుబలి, సుందరి, హరిశ్చంద్ర, అచలాభరత్ మొదలైన వారు అయోధ్యలోనే జన్మించిన వారు. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల దేశానికి అయోధ్య రాజధాని నగరం. స్కంద పురాణంతో పాటు ఇతర పురాణాలు భారతదేశంలోని 7 మోక్ష పురాణాలలో అయోధ్య ఒకటని చెబుతున్నాయి. హిందూ పవిత్ర గ్రంథంలో ఈ పురాణాలు అతి ప్రధానమైనవి. అథర్వణ వేదం అయోధ్య దేవ నిర్మాతం అని, అది స్వర్ణ సమానం అని పేర్కొంది. అయోధ్య బుద్ధమత వారసత్వానికి కలిగిన నగరం. అందువల్ల మౌల చక్రవర్తుల కాలంలో నిర్మించబడ్డ పలు బుద్ధ ఆలయాలు, వారహ చిహ్నాలను, శిక్షణ కేంద్రాలు ఉండేవి. గుప్తుల కాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్రం చేరుకుంది. క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో కూడా అయోధ్య వాణిజ్య కేంద్రంగా వెలిసింది. చరిత్రకారులు దీనిని సాకేతపురంగా పేర్కొన్నారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు బౌద్ధమత కేంద్రంగా అయోధ్య వెలిసింది. బుద్ధుడు ఈ నగరానికి 1 కంటే ఎక్కువ సార్లు వచ్చినట్లు చెబుతున్నారు. అయోధ్య పేరు ఎందుకు వచ్చిందంటే మహారాజైన అయుధ్ పురాణాలలో శ్రీరాముడి పూర్వీకులుగా చెబుతున్నారు. అతడి పేరు సంస్కృతంలో ఎద్దు నుండి వచ్చింది కాబట్టి అతడు అపరాధుడు కనుక ఈ నగరానికి అయోధ్య అని పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించే శక్యం కానిదని అర్థం. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగర పాలనలో అయోజిహో అని పిలిచేవారు. అంటే అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థం. అయోధ్యలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. సరయుధ స్నానఘట్టం. ఇక్కడ సరయూ నది తీరంలో బగ్గుమట్టి అధికంగా ఉండడం వల్ల నది నీరు శుభ్రంగా ఉంటాయి. ఇక్కడ భిక్షులు ఉండకూడదనే ఉద్దేశంతో సాధువులకు ఏర్పాటు చేసిన అన్నదాత సత్రం. శ్రీరాముడికి జన్మనిచ్చిన కౌశల్యదేవికి మందిరం నిర్మించబడింది. ఈ మందిరంలో కౌశల్యదేవి, దశరథులతో పాటు శ్రీరాముడు కూడా ఉండటం విశేషం. నిరంతరం అఖండ భజన కొనసాగుతూ ఉండే హనుమాలయం, అలాగే వాల్మీకి మందిరం. ఈ మందిరంలోని పాలరాతి గోడల మీద వాల్మీకి రామాయణంలోని 24,000 శ్లోకాలు లిఖించబడి ఉన్నాయి. ఇక్కడ మూల మందిరంలో వాల్మీకి మహర్షితో పాటు లవకుశలు ఉండటం మరొక విశేషం. సీతారాముల వివాహం అనంతరం అయోధ్యలో ప్రవేశించిన తర్వాత కైకేయి, దశరథులు పెళ్లి కానుకగా శ్రీరాములకు ఈ భవనం ఇవ్వబడింది. అలాగే ప్రస్తుత భవనం విక్రమాదిత్యుడు నిర్మించాడు అని చెబుతున్నారు. ఇంకా ఇప్పుడు కడుతున్న రామ మందిరం చూడటానికి ఒక ఆకర్షణీయంగా ఉండబోతుంది. ఇంకొకటి అయోధ్య వివాదం. ఇదే స్థలంలో బాబర్ దాద్రి మసీదును నిర్మించాడు.
దీన్ని ఆయన అంతకు ముందున్న రామాలయాన్ని కూల్చివేసి కట్టించారని కొందరు చెబుతున్నారు. 1992 సంవత్సరంలో రామభక్తులు దేశ నలుమూలల నుండి తరలివచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవా సంఘాల లాంటి కొన్ని సంస్థలు నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది. అప్పుడు భారత ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు దీనిని నిర్మించలేకపోయినా ఆయన రాజకీయ జీవితంలో ఒక మచ్చలా మిగిలిపోయింది. 9/11/2011 అయోధ్య తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఆదేశాలను జారీ చేసింది. ఏమని అంటే హిందువుల స్థలం అయిన 2.7 ఎకరాల స్థలం అయోధ్య ట్రస్టుకు అప్పగించాలి అని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. అయోధ్య ఆలయం చాలా సంవత్సరాల తర్వాత నిర్మిస్తున్న దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయానికి అహ్మదాబాద్లోని సోంపూర్ కుటుంబం 1988లో రామమందిరానికి అసలు డిజైన్ రూపొందించింది. సోమనాథ్ ఆలయంతో సహా కనీసం 15 తరాలకు ప్రపంచవ్యాప్తంగా 100 ఆలయాలకు రూపకల్పనను ఈ సోంపూర్ కుటుంబం అందించింది. ఆలయ ప్రధాన వాస్తుశిల్పి చంద్రకళ సోంపూర మరియు అతని వాస్తుశిల్పులు అయిన అతని 2 కుమారులు నిఖిల్ ఆశిష్ సోంపూర్లు సహాయం చేశారు. ఒరిజినల్ నుండి కొన్ని మార్పులతో 2020 కొత్త డిజైన్ను తయారు చేశారు. హిందూ గ్రంథాలయాలైన వాస్తుశాస్త్రం మరియు శిల్పశాస్త్రాలు అనుగుణంగా ఈ ఆలయం 235 అడుగుల వెడల్పు, 360 అడుగుల పొడవు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయం పూర్తయిన తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద 3వ హిందూ పుణ్యక్షేత్రంగా ఉంటుంది. ఆలయం యొక్క ప్రధాన నిర్మాణం ఎత్తైన వేదికపై నిర్మించబడింది. ఈ ఆలయం 3 అంతస్తులు ఉంటుంది. ఇది గర్భగుడి మధ్యలో మరియు ప్రవేశ మార్గంలో 5 మండపాలను కలిగి ఉంటుంది. ఒకవైపున 3 మండపాలు కుడున్నత్ మరియు రంగ్, మరోవైపు 2 మండపాలు కీర్తన మరియు ప్రార్థన ఉంటాయి. ఈ ఆలయంలో మొత్తం 366 నిలువ వరుసలతో స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాలలో శివుని అవతారాలు, 10 దశావతారాలు, 64 సౌషతి యోగినీలు మరియు సరస్వతి దేవి యొక్క 12 అవతారాలు చాటి చెప్పడానికి ఒక్కొక్కటి 16 విగ్రహాలు ఉంటాయి. మెట్ల వెడల్పు 16 అడుగులు ఉంటుంది. విష్ణువుకు అంకితం చేయబడిన ఆలయాల రూపకల్పనకు అంకితం చేయబడ్డ గ్రంథాల ప్రకారం గర్భగుడి అష్టపూజ ఉంటుంది. మ్యూజియం మరియు పలహారశాల ఉంటుంది. అలాగే కమిటీ ప్రకారం 70,000కు పైగా ప్రజలు ఈ ప్రవేశాలకు సందర్శించగలరు. 1990 దశకంలో ఫౌండేషన్లు ఉపయోగించేందుకు దేశంలోనే వివిధ ప్రాంతాల నుండి అనేక భాషల్లో శ్రీరామ అని చెక్కి 2 లక్షల ఇటుకలు వచ్చాయి. ఈ ఆలయ నిర్మాణంలో ఇనుము వాడకం ఉండదు. ఈ ఆలయానికి స్వామివారి విగ్రహానికి విశిష్టత ఉంది. అది ఏంటంటే శ్రీ విష్ణు అవతారంగా శాలిగ్రామస్తులు హిందువులు భావిస్తారు. ఈ శాలిగ్రామ రాతికి పూజ చేస్తారు. నేపాల్లోని కాలే గందకిన్ నది పరిసరాల్లో మాత్రమే ఈ శాలిగ్రామస్తులు లభ్యమవుతాయి. హిమాలయాల నుంచి పారే ఈ నది భారీ శిలలను చీల్చుకుంటూ ప్రవహిస్తుంది. 33 రకాల శిలాజాలతో ఈ శాలిగ్రామాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ శిలలు 6 కోట్ల ఏళ్ల నాటివని అవి విశ్వాసం ఉంది. దేశవ్యాప్తంగా కొన్ని ఆలయాలలో విగ్రహాల కోసం ఈ శాలిగ్రామ శిలలను వాడారు. విష్ణుమూర్తి అవతారంగా పురాతన కాలం నుంచి ప్రజలు అందుకుంటున్న ఈ రకం దీన్ని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. శాలిగ్రామ శిలలను ఎక్కడ పూజిస్తే అక్కడ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు. 2024కు ముందే ఈ శాలిగ్రామ శిలలతో అయోధ్య రాముని విగ్రహం సిద్ధమవుతుంది. అయోధ్య రామ మందిరంలో సీతాదేవి విగ్రహం కూడా శాలిగ్రామాలతో తయారు చేస్తున్నారు. ఈ 2 విగ్రహాలు గర్భగుడిలో ప్రతిష్ఠ చేస్తారు. ఈ ఆలయం మరొక ప్రత్యేకత ఏంటంటే 100 ఏళ్ల అయినా చెక్కు చెదరకుండా ఉండేలా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. హెక్టార్ స్కేల్పై అతి తీవ్రతతో సంభవించే భూకంపాన్ని సైతం తట్టుకునేలా పటిష్టంగా కడుతున్నారు. ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు 12 గంటలకు సూర్యకిరణాలు గర్భగుడిలో పడేటట్లు చేస్తున్నారు. జనవరి 22, 2024న ఈ ఆలయ ప్రారంభోత్సవానికి 6,000 మంది ప్రముఖులకు ఆహ్వానాలను పంపింది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.